ఇటీవల బంగారం కొనాలని అనుకున్న వాళ్ళంతా ఒకటే అయోమయంలో ఉన్నారు. నిన్నటి వరకు తాకలేని స్థాయికి వెళ్లిన బంగారం ధరలు ఈ రోజు చూస్తే ఒక్కసారిగా కిందకు జారిపోయాయి. కొన్ని రోజుల్లోనే లక్షల రూపాయల తేడా రావడం సాధారణ విషయం కాదు. ఇదే టైంలో ఇప్పుడు కొనాలా ఇంకా ఆగాలా అనే సందేహం ప్రతి పసిడి ప్రేమికుడి మనసులో తిరుగుతుంది. ధరలు ఇంకా పడతాయా లేక ఇదే చివరి ఛాన్స్గా మళ్ళీ ఎగబాకుతాయా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే బంగారం వెనక జరుగుతున్న ఈ ఆర్థిక ఆటను కాస్త లోతుగా అర్థం చేసుకోవాల్సిందే. ఇంతకీ బంగారం ధరలు ఎందుకు ఒక్కసారిగా కుప్పకూలాయి? భవిష్యత్తులో ఏ దిశగా కదిలే అవకాశం ఉంది? సామాన్య ఇన్వెస్టర్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి? బంగారం ధరలు ఇక పడవా లేక ఇదే చివరి పతనమా? దిగొస్తున్న బంగారం వెండి ధర. బంగారానికి ఇదే చివరి పతనమా? ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనాలా? నిప్పులు చిమ్ముకుంటూ నింగికినే ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు క్రక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షణ్యంగా వీరే అన్నారు శ్రీశ్రీ. సరిగ్గా ఇప్పుడు బంగారం వెండి ధరల పరిస్థితి ఇలాగే ఉంది. ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరల్ని చూసి ఆశ్చర్యపడ్డ పసిడి ప్రేమికులే ఇప్పుడు భారీగా పతనమవుతున్న గోల్డ్ రేట్స్ చూసి అంతే షాక్ అవుతున్నారు. జస్ట్ 4 రోజుల్లో తులం బంగారం ధర 31,000 పతనమైంది. చరిత్రలో ఇదే అత్యంత భారీ పతనం. ఈ పతనం చూసిన పసిడి ప్రేమికులు బంగారం ధరలు ఇంకా పడిపోతాయా లేకపోతే ఇప్పుడే కొనాలా, మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందా అని చర్చించుకుంటున్నారు. బంగారం వెండి ధరలు రోజురోజుకి కరిగిపోతున్నాయి. గత వారం రోజుల్లోనే బంగారం వెండి ఆల్ టైమ్ హై రికార్డు స్థాయి నుంచి కుప్పకూలుతున్నాయి. ఒక విధంగా చూస్తే ఈ ఏడాది జనవరి నుండి ఎవరు ఊహించనంతగా పెరిగి ఒక్కసారిగా పతనమవుతూ వస్తోంది. అసలే పెళ్లిళ్ల సీజన్ రాబోతోంది. ఇప్పటికే కొనలేని స్థాయికి చేరిన బంగారం వెండి ధరలు ఇలా అనూహ్యంగా ధరలు తగ్గడం సామాన్యుల్లో కొంత ఆశలు పెంచాయి. గత ఏడాది గతంలో ఎప్పుడు చూడనంత వేగంగా బంగారం ధరలు పెరిగాయి. అదే స్థాయిలో వేగంగా పడిపోవడం కూడా ఇప్పుడు కనిపిస్తోంది. కొన్ని రోజుల్లోనే తులం బంగారం ధర వేలల్లో తగ్గిపోవడం చాలా మందికి షాక్ ఇచ్చింది. సాధారణంగా బంగారం ధరల్లో ఇలాంటి భారీ పతనం అరుదుగా మాత్రమే జరుగుతోంది. అందుకే ఈ పరిణామాన్ని చాలా మంది చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న మార్పులే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరగడం, అమెరికా మార్కెట్లలో స్టాక్ ధరల్లో ఊగిసలాడడం పెట్టుబడిదారుల మనస్తత్వంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఒకవైపు భయాలు, మరోవైపు లాభాల స్వీకరణ కలిసి బంగారం ధరలపై ఒత్తిడి పెంచాయి. ఇటీవలి నివేదికలు చూస్తే గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే $100 పతనం నమోదైంది. దీనివల్ల భారత మార్కెట్లో కూడా బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. అయితే ఇదే సమయంలో భవిష్యత్తులో మళ్లీ బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని కొన్ని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు విడుదల చేసిన అంచనాల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు కొత్త గరిష్టాలకు తాకే అవకాశం ఉందని చెబుతున్నాయి. సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయడం, దీర్ఘకాలిక పెట్టుబడులపై ఆసక్తి పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటుండడం ధరలకు మద్దతుగా మారుతోంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రస్తుతం బంగారం మార్కెట్ పూర్తిగా భౌతిక డిమాండ్ మీద మాత్రమే ఆధారపడడం లేదు. డెరివేటివ్స్, కంప్యూటర్ ఆధారిత ట్రేడింగ్ సిస్టమ్స్ బంగారం ధరలను చాలా వేగంగా పైకి కిందికి కదిలిస్తున్నాయి. కొన్ని సెకండ్లలోనే పెద్ద మొత్తంలో కొనుగోళ్లు లేదా అమ్మకాలు జరగడం వల్ల ధరల్లో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. దీనివల్ల సాధారణ పెట్టుబడిదారులకు మార్కెట్ అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. అమెరికా, చైనా వంటి పెద్ద ఆర్థిక శక్తుల మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక పోటీ కూడా లోహాల మార్కెట్పై ప్రభావం చూపుతోంది. డాలర్ విలువను నిలబెట్టుకోవడానికి అమెరికా తీసుకునే నిర్ణయాలు, వాణిజ్య విధానాలు, సుంకాల మార్పులు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. మరోవైపు లోహాల ప్రాసెసింగ్ రంగంలో చైనాకు ఉన్న ఆధిపత్యం ప్రపంచ మార్కెట్ సమతుల్యతను చేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య జరిగే ప్రతి ఆర్థిక కదలిక బంగారం వెండి ధరల్లో ప్రతిబింబిస్తుంది. గత కొన్ని సంవత్సరాల్లో బంగారం వెండి ధరలు అసాధారణంగా పెరిగాయి. ఒక దశలో ఈ
పెరుగుదల ఆగకుండా కొనసాగుతుందన్న భావన కూడా ఏర్పడింది. కానీ మార్కెట్ స్వభావం అలాంటిదే. గరిష్ట స్థాయిలకు చేరిన తర్వాత లాభాల స్వీకరణ తప్పనిసరిగా వస్తోంది. అదే ఇప్పుడు జరుగుతోంది. పెద్ద పెట్టుబడిదారులు తమ లాభాలను బుక్ చేసుకోవడంతో ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. రెండవ ప్రధాన కారణం కేంద్ర బడ్జెట్ ప్రభావం. ప్రభుత్వం బడ్జెట్లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను తగ్గించడం లేదా ఇతర ఆర్థిక సంస్కరణలను ప్రకటించడం వల్ల దేశీయ మార్కెట్లో ధరలు గణనీయంగా తగ్గాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంతవరకు సద్దుమరగడం కూడా పసిడి పతనానికి కారణమైంది. రష్యా, ఉక్రెయిన్ లేదా మధ్యప్రాచ్య సంక్షోభాల్లో శాంతి చర్చలు మొదలైనప్పుడు మార్కెట్లో రిస్క్ తగ్గుతుందనే నమ్మకంతో బంగారం ధరలు దిగి వస్తుంటాయి. ప్రస్తుత తగ్గుదలకు ఈ అంతర్జాతీయ రాజకీయ మార్పులు కూడా ఒక కారణం. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరంగా మారొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దశల వారీగా కొంతగా కొనుగోలు చేయమంటున్నారు. ఇలా చేస్తే ధరలు ఇంకా తగ్గినా నష్టం తక్కువగా ఉంటుంది. అలాగే సగటు ధరలో పెట్టుబడి చేయగల అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా చూస్తే బంగారం ఇప్పటికీ ఒక సురక్షిత పెట్టుబడిగానే కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువల మార్పులు, ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు బంగారం విలువను నిలబెట్టే అంశాలుగా ఉన్నాయి. అందుకే చాలా మంది నిపుణులు తమ పెట్టుబడి పోర్ట్ఫోలియోలో కొంత శాతం బంగారానికి కేటాయించాలని సూచిస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ వంటి మార్గాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా చూస్తే ప్రస్తుతం కనిపిస్తున్న పతనం శాశ్వతం కాకపోవచ్చు. తాత్కాలికంగా ధరలు ఇంకా కొంత దిగే అవకాశం ఉన్నా దీర్ఘకాలంలో మళ్లీ పెరుగుదల చూడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల భావోద్వేగాలకు లోనవ్వకుండా స్పష్టమైన ప్రణాళికతో పెట్టుబడులు చేయడం ఈ సమయంలో చాలా ముఖ్యం. బంగారం ధరల ప్రయాణం ఎటు తిరుగుతుందో కాలమే నిర్ణయిస్తోంది. కానీ జాగ్రత్తగా అడుగులు వేస్తే ఈ ఊగిసలాటల్లో కూడా అవకాశాలు దొరుకుతాయి.